ఈ సోషల్ మీడియా చేయంగా రోడ్డు పక్క పొంటి మీల్స్ అమ్ముకునే కుమారి ఆంటీ నుంచి కుంభమేళాల పూసలు అమ్ముకునే మోనాలిసా దాకా అందరూ ఓవర్ నైట్ స్టార్లు అయ్యారు. అట్లనే మోనాలిసాకు సినిమాల ఛాన్స్ కూడా వచ్చింది. కానీ ఆమెకు సినిమాల అవకాశం ఇచ్చిన దర్శకుని అస్సలు రంగు బయటపడ్డది. ఓయమ్మోని కింత నిజమా ఏంది? సగం సగం ముచ్చట చెప్తుందంటారా? చలో నడుగురి మళ్ళీ పూర్తిగా తెలుసుకుందాం. చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి మాత్రం షెండాలపు పనులు. హీగో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా కథలు కూడా గట్లనే ఉన్నాయి. ప్రయోగరాజ్ మహాకుంభమేళల రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసాకు ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చిండు కదా డైరెక్టర్ సనోజ్ మిశ్రా. ఆ మహానుభావున్నే పోలీస్ టౌన్ కేసుకపోయిరట సార్లు. ఎందుకని లోతుగా ఆరాధిస్తే అస్సలు నిజం బయటపడ్డది. ఇంతకు ముందు 2020ల గిట్లనే ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ లా ఝాన్సీ అనే ఓ బుజ్జి పరిచయం అయిందట. అప్పుడు కూడా ఈ బడవేగాడు మోనాలిసా విషయంలో చేసినట్టే హడావుడి చేసి నీకు సినిమాల ఛాన్స్ ఇస్తా అది ఇది అని మాయ మాటలు చెప్పి ఆమెను షిడాయించిండట. ఆమె ఫోటోలు వీడియోలు తీసి ఈడు చెప్పిన జాగాలకు రాకుంటే అందరికి ఫోటోలు పంపిస్తా అని బ్లాక్ మెయిల్ చేసిండట. ఇక చూసి ఆ బుజ్జికి తిక్కరేగి ఇదే అస్సలు టైం అనుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. పోలీస్ సార్లు వచ్చి జీడిత్తు గాని మైల పోలు తీస్తందుకు జీపులు వేసుకొని పోయినరు. చూసిర్రా ఈ మసిబట్ట మొక్కపోని అస్సలు కథ ఎట్లుందో. పాపం అమాయకురాళ్ళైన ఆడవిల్లలు సినిమాలు అనగానే ఎన్నో ఆశలు పెట్టుకొని పోతే ఇసొంటి హౌలేగాళ్ళు అలా బతుకులతో ఆడుకొని శనిగిన ఇస్తరాకు తీరుగా చేసి పారేస్తుర్రు. పూసలు అమ్ముకునేట ఆమెకు సినిమాల ఛాన్స్ ఇచ్చిండంటే ఎంత మంచోడో ఎంత గొప్ప మనసున్నోడో అని అందరం అనుకుంటిమి. కానీ బడవేగాని కళలు ఇట్లున్నాయి. బాగైంది మంచి పని చేసిరు సార్లు. దంచుర్రి మదం దిగేదాకా అరుచుకోర్రి. ఇసొంటో నీ 4 ముక్కలు చీరి చింత గట్టుర్రి. అప్పుడు గాని ఏ ఆడవిల్లని చిడాయించాలన్న ఆలోచన రాదు. మల్లోపారి ఎవడన్నా ఆడిపోరల బతుకులు ఆగం చేయాలనంటేనే గజ్జు నొనకాలే కొడుకులు అని తిట్టిన తిట్టకుట పొట్టార్చుకుంటురు ఈ ముచ్చటెరకైన నెటి జనాలంత. ఇప్పుడు ఏందో ఏం పాడు ఇవాళ రేపు ఎవ్వలన్నా నమ్మేటట్టు లేదుగా.